హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ అవుతుంది. మనకి చూయి ఒక సింగిల్ లైఫ్ ని చూపిస్తారు. ఎప్పుడైతే చూయి కాలేజ్ నుండి వచ్చిన తర్వాత అదే లైఫ్ చూయి ఇంకా అతని వర్క్ ఇప్పుడు అతనితోనే కలిసి ఉంటాయి. దాని తర్వాత మనం చూస్తాం ప్రజెంట్ సీన్ ని. ఇటువైపు 9 కుకింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు చూయి అంటాడు, అంకల్ అయితే రేపొస్తున్నారు, నువ్వు ఇప్పటి నుండి ఎందుకు కుకింగ్ చేస్తున్నావు? అప్పుడు 9 అంటాడు, కొన్ని డిషెస్ ని ప్రిపేర్ చేయడానికి 1 డే బిఫోరే ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది, స్పెషల్ ఫ్లేవర్స్ గురించి. అప్పుడు అతను కుకింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం వాక్యూమ్ క్లీనర్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు చూయి అంటాడు, దీనికి ఏమైంది? అప్పుడు 9 అంటాడు, ఇది నేను చెక్ చేస్తాను, మేబీ దీని సిస్టమ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంది కావచ్చు. అప్పుడు 9 ఆ మెషిన్ ని చెక్ చేసి దాన్ని స్టార్ట్ చేసేస్తాడు. చూయి మనసులో ఆలోచిస్తూ ఉంటాడు, పగిలిపోయిన అన్ని వస్తువులు కేవలం ఒక హిస్టరీ లాగా మిగిలిపోతాయి, లేకపోతే ఆ వస్తువులను మళ్ళీ రిపేర్ చేయొచ్చు, లేకపోతే పారేస్తారు, లేకపోతే అవి వాళ్ళ కొత్త మాస్టర్ గురించి వెయిట్ చేస్తాయి. అప్పుడు అతను 9 వైపు చూస్తాడు. అప్పుడు అతను అనుకుంటాడు, అయితే నేను వాటితోని ఎక్కువగా అటాచ్ కావద్దు, ఏవైతే నాయి కావు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం నైట్ సీన్ ని. అప్పుడు 9 అంటాడు, నేను మీతో కలిసి సర్కిల్ ని చేయాలనుకుంటున్నాను, నేను ఆ గేమ్ ని ప్లే చేయాలనుకుంటున్నాను. దానికి చూయి అంటాడు, కానీ ఈ గేమ్ అయితే చాలా పాత గేమ్. కానీ అప్పుడు 9 అంటాడు, కానీ నా డేటా బేస్ లో దీని గురించి రాసి ఉంది, ఇది హ్యూమన్ యొక్క చాలా పాత ఫేవరెట్ గేమ్. ఇప్పుడు చూయి అంటాడు, నీ ఏఐ అయితే హ్యూమన్ బేస్ తో ఉంది, సరే పద మనం గేమ్ ని ప్లే చేద్దాం. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఆ గేమ్ ని ఆడుతూ ఉంటారు గంటల వరకు. అప్పుడు 9 చూయి వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఆడుతుంటారు. అప్పుడు చూయి అంటాడు, సరే మన ఇద్దరి మధ్యలో అయితే టై అయిపోయింది, మనం ఈ గేమ్ ని ఇక్కడితోనే ఆపేద్దాం. దానికి 9 అంటాడు, వద్దు. అప్పుడు చూయి అంటాడు, ఇది మనం మళ్ళీ రేపు ఆడదాం, మన దగ్గర అయితే చాలా టైం ఉంది. దానికి 9 అంటాడు, సరే. అప్పుడు 9 ఆ గేమ్ యొక్క పేపర్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఒక బాక్స్ లో పెట్టేస్తాడు. అప్పుడు చూయి అంటాడు, నువ్వేం చేస్తున్నావు? అప్పుడు 9 అంటాడు, ఇవన్నీ అయితే జ్ఞాపకాలు కదా, నేను వీటిని స్టోర్ చేస్తున్నాను. అప్పుడు చూయి అంటాడు, కానీ జ్ఞాపకాలు అయితే వితౌట్ ప్రూఫ్ కూడా ఉండగలవు, ఎలాగైతే హిస్టరీ ఉంటుందో వితౌట్ ప్రూఫ్ ది. దానికి 9 అంటాడు, కాదు, ఒకవేళ ఎప్పుడైనా మనం ఆ జ్ఞాపకాలను మర్చిపోతే ఇది ప్రూఫ్ ఉంటుంది మన మెమొరీస్ యొక్క. దానికి చూయి అంటాడు, నీ ఆలోచన అయితే చాలా బాగుంది. అప్పుడు చూయి అక్కడ 9 యొక్క మెమొరీ బాక్స్ ని చూస్తాడు. ఇక్కడ 9 చూయి ఒక డ్రాయింగ్ ని రెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడు 9 అతని మనసులో అనుకుంటూ ఉంటాడు, నా మాస్టర్ నా మధ్యలో ఇంకా వేరే రిలేషన్షిప్ అవ్వగలదా, అలా ఏమైనా జరగచ్చా? అప్పుడు అతను అక్కడ చూయి ఒక ఫన్నీ డ్రాయింగ్ ని రెడీ చేస్తాడు. అప్పుడు అతను దాన్ని చూయికి గిఫ్ట్ చేస్తాడు. అది చూసి చూయి అతను అడుగుతాడు, ఇది నేనా? అప్పుడు 9 అంటాడు, అవును అని స్మైల్ చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం చూయి ఒక అంకల్ గురించి. అప్పుడు అతను వాళ్ళ సెక్రటరీతో అంటాడు. అప్పుడు అతను అడుగుతాడు, చూయి నుండి ఏమైనా కాల్ వచ్చిందా, అతను 9 గురించి ఏమైనా చెప్పాడా రిఫండ్ చేయడానికి, లేకపోతే అతని గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చాడా? అప్పుడు ఆ సెక్రటరీ అంటుంది, లేదు. అప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, ఇదైతే చాలా బాగుంది, అయితే అనిపిస్తుంది నా 9 చాలా బాగా వర్క్ చేస్తున్నాడు అని. నెక్స్ట్ సీన్ లో అంకల్ చూయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు అంకల్ అంటాడు, చూయి నీ ఫేవరెట్ అంకల్ వచ్చేసారు, నువ్వు తొందరగానే వచ్చేసాయి. అది విన్న తర్వాత 9 పరిగెడుతూ వెళ్తూ ఉంటాడు డోర్ ని ఓపెన్ చేయడానికి. అప్పుడు ఎవరు 9 అంకల్ ని చూసి బాస్ అని అతన్ని హక్ చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ అంకల్ చాలా ఆశ్చర్యంగా అతను అడుగుతుంటాడు, ఇది ఎవరి ప్రోడక్ట్? ఇదైతే చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయింది కదా, నిజంగా మెచ్చుకోవాలి హ్యాంజీ కంపెనీ వాళ్ళని, ఇదైతే రియల్ గా అనిపిస్తుంది. దానికి చూయి అంటాడు, అంకల్ మీరు ఇక్కడ మిమ్మల్ని మీరు మెచ్చుకోవడానికి వచ్చారా? అప్పుడు దానికి వాళ్ళ అంకల్ అడుగుతాడు, అయితే మరి నువ్వు చెప్పు, నీకు నా ప్రోడక్ట్ ఎలా అనిపించింది? నువ్వైతే చాలా వెయిట్ ని కూడా గెయిన్ చేసావు. అప్పుడు చూయి అంటాడు, మీరైతే సైలెంట్ గా ఇక్కడ లంచ్ చేసి ఇక్కడ నుండి గెట్ అవుట్ అయిపోండి. ఇప్పుడు అంకల్ అంటాడు, నువ్వైతే చాలా రూడ్ గా ఉన్నావు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళు ముగ్గురు కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, 9 ఈ ఫుడ్ అంతా చాలా టేస్టీగా అనిపిస్తుంది, కానీ దీని టేస్ట్ అంత బాలేదు, ఇదైతే చాలా విచిత్రంగా ఉంది. అప్పుడు 9 అంటాడు, మీరు నెట్వర్కింగ్ గురించి చాలా వర్క్ చేస్తారు, సో దాని వల్ల నేను మీ హెల్త్ ని ఆలోచించి మీ గురించి నేను ఫుడ్ ని ప్రిపేర్ చేశాను, ఇది పర్ఫెక్ట్ గా ఉంది, అయినప్పటికీ మీరు మీ వెయిట్ ని చాలా గెయిన్ చేశారు, మీరైతే అసలు నా మాస్టర్ లాగా అయితే లేరు, పర్ఫెక్ట్ గా ఫిట్. అది విన్న తర్వాత చూయి ఇక్కడ స్మైల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ అంకల్ 9 ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను అంటుంటాడు, నువ్వు నిజంగా రియల్ గా కనబడుతున్నావు. అప్పుడే మనం చూస్తాం చూయి కోపంతో అంకల్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడు అంకల్ అంటాడు, సరే నేను అతన్ని టచ్ చేయడం లేదు, అయినప్పటికీ నన్ను ల్యాబ్ లో ఎవరు కూడా ఇతన్ని టచ్ చేయనివ్వరు,
కానీ నేనైతే ఇతనికి బాస్ కదా, నేనైతే చెక్ చేయాల్సి ఉంటుంది ముందు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. అప్పుడు చూయి అంటాడు, మీరు ఇతన్ని ఇంత హై ప్రైస్ లో ఎలా అమ్మగలరు? ఇప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, మా కంపెనీ యొక్క సూపర్ మోడల్, సో మా కంపెనీ వాళ్ళు హ్యూమన్ యొక్క అవసరాలను బట్టి దీన్ని రెడీ చేశారు. అవును, ఇదైతే చాలా ఎక్స్పెన్సివ్, కానీ మా కంపెనీకి అయితే చాలా పేరు దక్కుతుంది. అయినప్పటికీ చూయి, నేను నీకు చెప్పేస్తాను, ఇందులో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. కంపెనీ వాళ్ళు వాటిని లాక్ చేశారు. ఎలాంటివి అంటే ఎగ్జాంపుల్ గా హ్యూమన్స్ యొక్క అవసరాలు, నీకు కూడా నీ స్పెషల్ నీడ్స్ ఉన్నాయి కదా, అప్పుడు నేను ఈ ఫీచర్స్ ని అన్లాక్ చేసేస్తాను. ఇక్కడ అంకల్ యొక్క నాటి మాటలను విన్న తర్వాత చూయి 9 తో అంటాడు, 9 నువ్వు వెళ్లి బెడ్షీట్ ని చేంజ్ చేసేసాయి. కానీ అప్పుడు 9 అంటాడు, నేనైతే చేసేసాను. అప్పుడు చూయి అంటాడు, నాకు కొత్త బెడ్షీట్ కావాలి. దానికి 9 అంటాడు, సరే. అప్పుడు అతను సైడ్ కి వెళ్లి సైడ్ లో నిల్చుని వాళ్ళ మాటలను వింటూ ఉంటాడు. అప్పుడు చూయి అంటాడు, అంకల్ నాకు ఎలాంటి స్పెషల్ నీడ్స్ లేవు. అప్పుడు అంకల్ అంటాడు, కమాన్, మనం ఇద్దరం అయితే మెన్, సో ఎందుకు నువ్వు నాతో సిగ్గుపడుతున్నావు? నువ్వు 30 years కి ఉన్నావు, ఇంకా ఇప్పటి వరకు కూడా నువ్వు సింగిల్ గానే ఉన్నావు. సరే, నేను వాటిని అన్లాక్ చేసేస్తాను. అప్పుడు చూయి అంటాడు, అంకల్ మీది అయిపోయింది కదా, పదండి ఇక్కడ నుండి లెగండి. అప్పుడు అతను వాళ్ళ అంకల్ ని లంచ్ కూడా కంప్లీట్ చేయనివ్వడు. ఇప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, వెయిట్, ఈ వాక్యూమ్ క్లీనర్ అయితే ఖరాబ్ అయిపోయింది కదా, నేను నీకు కొత్తది ఇచ్చేస్తాను. దానికి చూయి అంటాడు, పర్వాలేదు, ఇది రిపేర్ అయిపోయింది. అప్పుడు చూయి అంటాడు, అంకల్ ఒకవేళ 9 బ్రోక్ అయిపోతే? అప్పుడు అంకల్ అంటాడు, పర్వాలేదు, మేము వాళ్ళకి మెయింటెనెన్స్ ఇచ్చేస్తాము. ఎలాగైతే కంప్యూటర్స్ ఉంటాయో వాళ్ళ కోడ్ బాగుంటే మనం అందులో ఏదైనా ఫిక్స్ చేయొచ్చు. అప్పుడే చూయి అంటాడు, బాయ్. వాళ్ళందరి మాటలను 9 వింటూ ఉంటాడు. అప్పుడు అతను అనుకుంటూ ఉంటాడు, దీని అర్థం మనుషులకు అన్ని వస్తువులు రిప్లేస్ అయిపోతాయి. అప్పుడు అతను ఇక్కడ సాడ్ అయిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఎప్పుడైతే చూయి స్నానానికి వెళ్తాడో అప్పుడు 9 చూస్తూ ఉంటాడు. అప్పుడు చూయి అంటాడు, చాలు, ఇప్పుడు నేను షవర్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇంకా నేను వైప్ చేసుకోలేను. అప్పుడు 9 అంటాడు, సరే, కానీ మీరు మీ జాయింట్ ని ఎక్కువగా మూవ్ చేయకండి, మీరు ఎక్కువగా యాక్షన్స్ తీసుకోకండి, నేను కూడా మీతో వస్తాను బాత్రూమ్ లోకి. అప్పుడు చూయి అంటాడు, వద్దు, నేను జాగ్రత్తగానే షవర్ తీసుకుంటాను. దానికి 9 అంటాడు, లేదు, నా డేటా బేస్ లో దీని గురించి ఏం రాసి లేదు, సో మీరు ఏం చేయలేరు, మీరు సేఫ్టీ తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, షవర్ రూమ్ లో చూయికి ఎవర్ 9 హెడ్ బాత్ చేయిస్తూ ఉంటాడు. సో అప్పుడు అతను బాత్ చేయిస్తూ చూయి యొక్క చెవులను టచ్ చేస్తూ ఉంటాడు. సో అవి చూయికి చాలా సెన్సిటివ్ పార్ట్. సో ఇక్కడ చూయికి చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అతనికి వేరేలాగా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు అతను ఏదైతే అంకల్ చెప్పాడో ఆ మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, చూయి, నీకు ఏమైనా స్పెషల్ అవసరాలు ఉన్నాయా? నేను 9 యొక్క ఫీచర్స్ ని అన్లాక్ చేసేస్తాను. సో దాని తర్వాత మనం సీన్ ని చూస్తాం. ఎప్పుడైతే హెయిర్ వాష్ చేసేసిన తర్వాత ఎవర్ 9 చూయి యొక్క షర్ట్ ని తీస్తూ ఉంటాడు. అప్పుడే చూయి అంటాడు, ఉండనివ్వు, ఇది నేను చేయగలను, ఒకవేళ వాటర్ వస్తే నువ్వు డ్యామేజ్ అయిపోతే? ఇప్పుడు 9 అంటాడు స్మైల్ చేస్తూ, నేను వాటర్ ప్రూఫ్, నన్ను వాటర్ లో వేసి చెక్ చేశారు. ఇప్పుడు చూయి అంటాడు, కానీ నేను నిన్ను హెల్దీగా చూడాలనుకుంటున్నాను, ప్లీజ్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. సో అప్పుడు 9 అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చూయి అతన్ని బాత్రూమ్ లో నుండి తీసేస్తాడు. కానీ ఇటువైపు అయితే 9 బాత్రూమ్ యొక్క డోర్ మీద తన చెవులను పెట్టి వింటూ ఉంటాడు, చూయి సేఫ్ గా ఉన్నాడా లేడా అని. సో దాని తర్వాత మనం చూస్తాం, ఎప్పుడైతే చూయి బాత్ తీసుకుని బయటికి వస్తాడో అప్పుడు 9 అంటాడు, ఏంటి మీరు కోల్డ్ షవర్ తీసుకున్నారా? దానికి చూయి అంటాడు, హా. అది విన్న తర్వాత వెంటనే 9 చూయికి బట్టలు వేస్తూ ఉంటాడు. అప్పుడు 9 అంటాడు, మీరు ఇలా ఎందుకు చేశారు? అప్పుడు చూయి అంటాడు, కోల్డ్ వాటర్ తో బాత్ తీసుకోవడం వల్ల హెల్త్ చాలా బాగా అవుతుంది, అప్పుడు మనం కూల్ డౌన్ అయిపోతాము. దానికి 9 అంటాడు, కానీ ఇలా చేయడం వల్ల హ్యూమన్ బీయింగ్ యొక్క స్పెషల్ నీడ్స్ పూర్తి కావు. అది విన్న తర్వాత చూయి అక్కడ షైగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో మనం బెడ్రూమ్ సీన్ ని చూస్తాం. ఇక్కడ 9 చూయికి మెడిసిన్స్ ని పెడుతూ ఉంటాడు. ఇక్కడ చూయి చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు అతను 9 ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ 9 అంటాడు, మీరు మీ చెయ్యిని మూవ్ చేయొచ్చు, నేను ఉన్నాను కదా మిమ్మల్ని గైడ్ చేయడానికి, నేను మీతో ఉన్నాను. అప్పుడు అతను చూయితో కలిసి పడుకోవడానికి చెప్తూ ఉంటాడు. అప్పుడు చూయి అంటాడు, నాకు 30 years అయిపోయాయి, నేను ఈ రోజు వరకు ఎవరిని కూడా పట్టుకొని పడుకోలేదు, నాకు దీని అలవాటు లేదు. దానికి 9 అంటాడు, మాస్టర్ మీకు 30 years కంప్లీట్ కాలేదు. అది విన్న తర్వాత చూయి స్మైల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ 9 చూయి యొక్క హార్ట్ బీట్ ని వింటూ ఉంటాడు. చూయి యొక్క హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు చూయి కంగారు పడుతూ అతను అంటూ ఉంటాడు, నేను నీకు చెప్పాను కదా నువ్వు నన్ను మాస్టర్ పిలవద్దు అని, నువ్వెందుకు నా మాటలు వినవు? అప్పుడు 9 అంటాడు, దీని అర్థం మీరు ఇప్పుడు నన్ను వదిలేస్తారా, మీరు రిఫండ్ కోరుకుంటారా? దానికి చూయి అంటాడు, అదేం కాదు, నువ్వు
నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అది విన్న తర్వాత 9 చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతాడు. ఇప్పుడు చూయి అంటాడు 9 నువ్వు నాతో ఇంత నైస్లీగా ఎందుకు మాట్లాడతావు, నువ్వు ఇంత నైస్ గా ఎందుకున్నావు, ఇదంతా నీ సిస్టమ్ వల్ల ఉంది కదా. దానికి 9 అంటాడు మాస్టర్ ని కేర్ చేయడం నా డ్యూటీ, సో మీరు నాతో ఎందుకు ఇంత నైస్ గా ఉన్నారు. దానికి చూయి అంటాడు అదేం లేదు, మేబీ ఫస్ట్ టైం నువ్వు నీ ఫ్యాక్టరీలో నుండి బయటికి వచ్చావు కదా, సో అందువల్లనే నీకు అనిపిస్తుంది కావచ్చు నేను నైస్ గా ఉన్నాను అని, నీకు అలా ఫీల్ అవుతుంది కావచ్చు. దానికి 9 అంటాడు కాదు, మీరు నైస్ గా ఉన్నారు, ఇది నా ఒపీనియన్, నేను మాటలను తీసుకొని నేను షూర్ గా ఉన్నాను. దానికి చూయి అంటాడు కానీ ఎవరైనా నా ప్లేస్ ని తీసుకుంటే నువ్వు వాళ్ళని కూడా ఇలానే ట్రీట్ చేస్తావా, ఎలాగైతే నువ్వు నన్ను ట్రీట్ చేస్తావు. దానికి 9 అంటాడు లేదు. అప్పుడు అతను అంటాడు ఒకవేళ మీకు కూడా కొత్త రోబోట్ దొరికితే అతన్ని కూడా మీరు నాలానే ట్రీట్ చేస్తారా. అది విన్న తర్వాత చూయి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే 9 టాపిక్ ని చేంజ్ చేసేస్తాడు. అప్పుడు అతను అంటాడు మీరు పడుకోండి, నేను మీ పక్కనే పడుకుంటాను. అప్పుడు ఇక్కడ చూయి పడుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక్కడ 9 అతను మనసులో అనుకుంటూ ఉంటాడు మీరు నా ఫస్ట్ మాస్టర్, నేను మీతో లాంగ్ టైం వరకు ఉంటాను. 9 నువ్వు బ్రోక్ కావద్దు, నువ్వు అలా చెయ్యరాదు. ఆ మాటలను విన్న తర్వాత చూయి అక్కడ చాలా ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడు అతను అక్కడ 9 ని టచ్ చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ కేరింగ్ నిజాయితీది. ఇక్కడ మనకి సీన్ చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్ ది. అక్కడ 9 లోపల సిస్టమ్ అప్డేట్ అవుతుంది. అందులో రాసి ఉంటుంది ఎవరైనా హస్బెండ్ అని పిలవడం దానికి అర్థం అతని మనకి సర్వస్వం అవుతాడు, ఎవరైనా క్యూట్ అని పిలవడం దాని అర్థం వాళ్ళు ప్రేమకి సూట్ అవుతారు అని, క్యూట్ దాని అర్థం లవ్ అని, ఎవరైతే ఫస్ట్ లవ్ చేస్తారో వాళ్ళు లూజర్ అవుతారు. కానీ ఇది తెలిసి కూడా నువ్వు వాళ్ళని ప్రేమిస్తావు. ఇప్పటి వరకైతే నిన్ను హానర్ లైక్ చేస్తాడు, నువ్వు అతన్ని లైక్ చేస్తావు, నువ్వు అతనితో కలిసి ఉంటావు. ఇక్కడ అన్ని విషయాలు 9 లోపల అప్డేట్ అవుతూ ఉంటాయి. ఈ సిస్టమ్ తోని ఈ ఎపిసోడ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.